మిత్రులందరికీ కూడా నమస్కారం. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు సుమారు 45 సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో ఎన్నో రకాలైనటువంటి పాత్రలు పోషించి ఎంతోమంది అభిమానులకు దగ్గరైనటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. తను సినిమా రంగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా సమాజ సేవా రంగంలో తనకంటూ ఒక బాధ్యతను తీసుకుని సుమారుగా 1998లో అంటే 26 సంవత్సరాలకు ముందే హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ అని పెట్టి ఎవరైతే రక్తం అందక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి కోవిడ్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించినటువంటి సందర్భం కూడా మనందరం కూడా చూసాం. అదే ఎన్నో రకాలైనటువంటి సహాయాలు సీఎం రిలీఫ్ ఫండ్‌లకి వరదలు వచ్చినప్పుడు అందిస్తాం కానివ్వండి, చేసుకుంటూ ఆయన ముందుకొచ్చారు. ఒక పక్క సినిమా రంగం, మరో పక్క సమాజ సేవా రంగంతో ఆయన ముందుకెళ్తమే కాకుండా 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే సుమారుగా 68 లక్షల పైచిలుకు ఓట్లు సాధించి అక్కడ కూడా తను మార్పును చూపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా కూడా 6 సంవత్సరాలు పనిచేయడం, సంవత్సరాల కాలం పాటు కేంద్ర మంత్రిగా టూరిజం సెక్టార్‌లో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులకి ఆయన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సమాజ సేవా రంగం అయితేనేమి, సినిమా రంగం అయితేనేమి, రాజకీయ రంగం అయితేనేమి ఎక్కడున్నా నిజంగా చిరంజీవిగానే మెదిలారు మన మెగాస్టార్ గారు. అదేవిధంగా 2006లో తీసుకున్నటువంటి పద్మభూషణ్ దగ్గర నుంచి 2024లో చిరంజీవి గారికి వచ్చినటువంటి పద్మ విభూషణ్ వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి అవార్డ్స్, నంది అవార్డ్స్ అయితేనేమి, ఫిలింఫేర్ అవార్డ్స్ అయితేనేమి ఆయన కృషికి, ఆయన పట్టుదలకి మెచ్చి వచ్చినటువంటి అనేక రకాల అవార్డ్స్ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా యంగ్ జనరేషన్ ఒక లక్ష్యంతో ముందుకెళ్ళేటువంటి మాలాంటి యువకులకి ఒక టార్చ్ బేరర్ లాగా కనిపించినటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు. తాను ఒక కష్టమైనటువంటి ఎన్నో కష్టాలు తీసుకుని తనకంటూ ఒక రోడ్ వేని వేసుకుని, ఒక పాత్ వేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ స్థానంలో సినిమా రంగంలోనే కాకుండా సమాజంలో ఎంతోమంది అభిమానుల గుండెల్లో ఆయన నిజంగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి కూడా అతిశయోక్తి కాదు. చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళకన్నా కూడా ఆరాధించి ఆయనకు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్తా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ విధమైనటువంటి శ్రద్ధకి, కమిట్మెంట్కి, ఒక దీక్షకి, పట్టుదలకి మారుపేరు శ్రీ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు. ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఒక అభిమానిగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగానే ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఆయన చెప్పినటువంటి మాటలో, ఆయన బాటలో ఆయన కోసం పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, సమాజం పట్ల ఒక ఉన్నతమైనటువంటి భావాలని మాలాంటి యువతకి నేర్పించినటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు.